అందరికీ నమస్తే అండి. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి వేగంగా మారుతున్నాయి. సో, ఎనీ టైం పాకిస్తాన్ మీద దాడి చేస్తారు, లేదా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేస్తది అని ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు సరైన టైం కోసం చూస్తున్నారు. డైరెక్షన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. మీరు ఫ్రీ హ్యాండ్ తీసుకోండి, మీరు ఎలాగైనా వెళ్ళండి అని. అయితే ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదుల మీద దాడి చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుద్ది. సో వన్స్ యుద్ధానికంటూ దిగితే గట్టిగా కొట్టాలి దెబ్బ. మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు మన జోలికి రాకుండా ఉండాలి. మన దెబ్బ వాళ్ళకి గట్టిగా తగలాలి, మళ్ళీ తేరుకోకుండా తగలాలి. ఒకసారి పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తే వాళ్ళని ఓడించి ఒక 20-25 ఏళ్ళు మళ్ళీ మన జోలికి రాకూడదు అనేటట్టుగా ప్లాన్ చేస్తున్నారనమాట. అందుకే ముప్పేట దాడి. ఒకవైపు ఆర్థికపరమైన దాడి, మరోవైపు వాణిజ్యపరమైన వ్యవహారాలు, మరోవైపు వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆపేయడం, మరోవైపు ఇక్కడ నదీ జలాలను ఆపేయడం, ఇలా మొత్తం అన్ని రకాలుగా చేస్తూనే ఆ దేశానికి ఇతర దేశాలు ఎవరు కూడా సాయం కూడా చేయకుండా కంట్రోల్ చేయడానికి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో మేము పాకిస్తాన్తో యుద్ధం చేస్తే గట్టిగా చేస్తాం, మీరు మా జోలికి రావద్దు, మీరు దౌత్యం కోసం మా మధ్య సంబంధాల కోసం శాంతి కోసం మీరు ప్రయత్నించొద్దు, వదిలేయండి అనేటట్టు కొన్ని దేశాలకు ఆల్రెడీ చెప్తున్నారనమాట. సో ఇక్కడ మరో విషయం ఏంటంటే, నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా, నేవీ ద్వారా అన్ని 3 మార్గాల్లో, సముద్ర మార్గంలో, వాయు మార్గంలో అండ్ డైరెక్ట్ సైనిక దళాల ద్వారా, 3 దళాల ద్వారా కూడా అటాక్ స్ట్రాంగ్గానే ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి అరేబియా సముద్రంలో నేవీ సన్నద్ధమైంది, జలాంతర్గాములన్నీ కూడా సిద్ధమయ్యాయి. మరోవైపు సరిహద్దు దగ్గర ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు కూడా సమాయత్తమయ్యారనమాట. అలాగే మన ఇండియాకి బలం ఏంటి? ఆర్మీ, సైనిక బలం ఎక్కువ. వాళ్ళకి మొత్తం మీద 5 లక్షలు ఉంటే మనకు సుమారుగా 14 లక్షలు పైగా మనం మొన్న చెప్పుకున్నాం కదా. అలాగే రిజర్వ్ బలగాలు కూడా మనకు ఎక్కువ అనమాట. సో వాళ్ళతో పోలిస్తే వాళ్ళ దగ్గర 100 మంది ఉంటే మన దగ్గర దాదాపుగా 700-800 మంది సైనిక బలం ఉంది. సో అదంతా కూడా అవసరాన్ని బట్టి దించాలి, ప్రాంతాల వారీగా దించాలి. సో అంటే కంప్లీట్ ఒక ప్లాన్, ఒక స్ట్రక్చరల్ ప్లాన్ చేశారు, ఎక్కడెక్కడ అటాక్ ఏ విధంగా ఉండాలి అని. సో వాళ్ళు వాయుసేనలు కూడా పనిచేయకుండా, వాళ్ళ యుద్ధ విమానాలు పనిచేయకుండా జామర్లు అంటే వార్ఫేర్లు ఆన్ చేయడం, అలాగే సరిహద్దుల్లో వాళ్ళ నిఘాకు చిక్కకుండా, వాళ్ళ రాడార్కు చిక్కకుండా ఒక వ్యవస్థను ఆన్ చేయడం, పూర్తి సాంకేతికతతో మనం ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు వాడడం, ఇలా చాలా ప్రయత్నాలు ఉన్నాయన్నమాట. సో మరోవైపు పాకిస్తాన్ దగ్గర శతఘ్ని గుండ్లు దాదాపుగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి 4 రోజులకు అయిపోతాయి. తర్వాత PL-15 క్షిపణులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అవి 120 కిలోమీటర్ల రేంజ్ వరకు ఫైట్ చేయగలవు, కానీ వాళ్ళు 300 మీటర్లు అని చెప్తున్నారనమాట. ఇట్లా మొత్తమే చూస్తే దాదాపుగా ఒక 11 రోజుల నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు, కాల్పులు చేస్తూనే ఉన్నారు. ఇండియన్ ఆర్మీ కూడా ఎదురుదాడి చేస్తూనే ఉంది. LOC దగ్గర ఎప్పటికప్పుడు జరుగుతుంది. సో ఉగ్రవాదులు దాదాపుగా ఇప్పుడు సరిహద్దుల్లో లేరు. ఒక 4-5 రోజుల కిందట ఉగ్రవాదులు కొంతమంది POKలను అండ్ సరిహద్దుల్లోనూ ఉన్నట్టుగా వాళ్ళ శిబిరాలను గుర్తించారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేశారు. ఇప్పుడు అది భారతదేశానికి ఇంకా కడుపుమంట, ఇంకా కోపం వస్తుందన్నమాట. అసలు మేము ఉగ్రవాదులను గుర్తించాము, వాళ్ళ స్థావరాలను మేము గుర్తించాము, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ మెరుపు దాడులు చేయడానికి మేము ప్లాన్ చేశాము, కానీ వాళ్ళేమో తీసుకెళ్ళి వాళ్ళని సేఫ్ ప్లేస్లో దాచిపెట్టారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టే కదా అని కొంచెం భారతదేశానికి, అది కూడా పాకిస్తాన్ అంటే కోపం ఉంది. సో అందుకే వన్స్ యుద్ధానికి దిగితే మాత్రం అసలు వెనకడుగు వేయకుండా, నిజానికి పాకిస్తాను భారతదేశంతో యుద్ధం చేసేంత సీన్ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా కూడా వాళ్ళు చిన్నదే. ఆర్థికంగా చూసుకున్నా, సైనిక బలం పరంగా చూసుకున్నా, వాణిజ్యపరంగా చూసుకున్నా, నదీ జలాలు అంటే ఏ విధంగా చూసుకున్నా సరే వాళ్ళకి ఇండియాతో సరితూగలేరు. వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు కావచ్చు, జలాంతర్గాములు కావచ్చు, ఏ విధంగా ఏ యుద్ధంలోనూ సాటి రారు. కానీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలతో రెచ్చగొడుతున్నారు, మాటలతో యుద్ధం చేస్తున్నారు. కానీ మనోళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేము మాటలతో కాదు, మేము యుద్ధానికి దిగితే మాత్రం నాన్ స్టాప్గా జరుగుద్ది, వాళ్ళు మళ్ళీ మా జోలికి రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారనమాట. సో ఇట్లా పాకిస్తాన్కి గట్టిగానే ఉంటుంది. కానీ యుద్ధం జరుగుద్దా లేదా అని చాలామంది ఇప్పటికీ కూడా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు యుద్ధం అనేది జరుగుద్దా లేదా అనేది అంత ఆషామాషిగా చెప్పే వ్యవహారం కాదండి. సరిహద్దులో ఎదురయ్యే పరిణామం, నిజంగా యుద్ధం జరగాలి అంటే
11 రోజుల నుంచి పాకిస్తాన్ వాళ్ళు మనకి సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూనే ఉన్నారు. మరి మన వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళట్లా. ఎందుకంటే 2 దేశాల మధ్య యుద్ధం సంభావ్యతలు అనేక కారణాలు ఉంటాయి. రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి, రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇక్కడ రావడానికే కారణాలు పెరుగుతూ ఉన్నాయి. 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి, ఆంక్షలు పెరుగుతూ ఉన్నాయి, రెచ్చగొట్టుకోవడాలు పెరుగుతూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు సైనిక బలగాలతో సన్నద్ధమై సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట. ఇండియానే ఆలోచిస్తోంది, పరిస్థితి చేయిదాడుతుంది. మ్యాక్సిమం మన దేశం ఎవరితోనూ యుద్ధం చేయడానికి ఒప్పుకోదు. ఇంతకుముందు పాకిస్తాన్తోనే 2 సార్లు యుద్ధాలు జరిగాయి. సో ఇంకా వేరే దేశంతో యుద్ధాలు చేయడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. సో ఇప్పుడు గతంలో చేసిన యుద్ధంలాగా కాకుండా 4-5 రోజుల్లో ఫినిష్ చేసేయాలి మొత్తం. 4-5 రోజుల్లో వాళ్ళు మన కాళ్ళ బేరానికి మన దగ్గరకు వచ్చేలా ఉండాలి అనేటట్టు ప్లాన్ చేస్తున్నారనమాట. సో పాకిస్తాన్లో కూడా ఆ భయం ఉంది. అందుకే వాళ్ళు ఆర్మీలో చాలామంది సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారంట, ఆర్మీ అధికారులు. ఈవెన్ వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా 10 రోజుల నుంచి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ప్లస్ ఆ దేశంలో ఉన్న కొంతమంది మంత్రులు, ఎంపీలే మేము దేశం యుద్ధం అంటూ ఇండియాతో యుద్ధం వస్తే మేము దేశంలో ఉండము అని చెప్తున్నారంట. అలా వాళ్ళ భయం వాళ్ళకు ఉందన్నమాట.